దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 4వ తేదీ డిసెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. నిజంగా ఈ రోజున నేను చెప్తున్న ఈ వాక్యము నీ జీవితంలో ఒక సాక్ష్యముగా, నీ జీవితానికి ఒక మలుపు తిప్పేదిగా, నీ జీవితంలో దేవుడు సత్యమైన వాడిగా, యథార్థమైన వాడిగా అనిపించే వాక్యము ఈ వాగ్దానం. నీ చేతులు బలపరచబడును, నీ చేతులు బలపరచబడును. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 11వ వచనం. పూర్తి వచనము ఏమనుందంటే, వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా, అతడు అతని పనివాడైన పూరాయు ఆ దండులో ఉన్న సన్నదుల యొద్దకు పోయిరి. గిద్యోను అతని సేవకుడు పూరా దేవుడు ఆ దర్శనంలో గిద్యోనుతో చెప్తుంది. గిద్యోను అనే వాక్యము పిరికివాడైన గిద్యోను అని చెప్పి నేను చెప్పి ఉన్నాను. మీరు చూడొచ్చు, లింక్ పెడతాను. ఎందుకు అని అంటే, దేవుడు నీ దేవుడుగా, ఆయన దేవుడై ఉన్నాడని రుజువు కోరుకుంటూ ఉంటాడు. కారణం ఏంటంటే, మనం కూడా మన జీవితము యథార్థమైనదని, మనము ఎదుటివారిని అనగా మన బిడ్డలను కావచ్చు, మన దగ్గరికి పంపబడిన వారు కావచ్చు, మనము వారు ప్రేమించారని, అంటే మన ప్రేమ యథార్థమని తెలుసుకున్నట్లు ప్రతి విషయానికి కూడా ప్రూఫ్ కావాలి. ఎలా ఉంటుందంటే ఈ ప్రూఫ్, దేవుడు నన్ను స్వస్థపరిచాడు అంటే బహుశా చప్పట్లు కొడతారేమో కానీ నమ్మరు. అదే డాక్టర్ సర్టిఫికేట్ చూపించారనుకోండి, ఇది నేను డాక్టర్ సర్టిఫికేట్, ఇప్పుడు నేను డాక్టర్ సర్టిఫికేట్ అని చెప్పామనుకోండి, ప్రజలు ఆశ్చర్యపోతారు. ఎందుకు? ప్రూఫ్ ఉంది. మరి ప్రజల నాడి తెలిసిన దేవుడు, ప్రజల వేడి తెలిసిన దేవుడు, ప్రజల యొక్క సమస్తము ఎరిగి ప్రజలని తన కోసం చేసుకున్న దేవునికి ఎలాగ నిన్ను నన్ను డీల్ చేయాలో దేవునికి తెలీదా? ఆయన సర్వశక్తిమంతుడు అని పదే పదే నేను మీకు చెప్తున్నాను. ఈ క్రిస్మస్ మాసంలో దేవుడు నీ చేతులు బలపరుస్తాను అంటున్నాడు. అంటే ఈ యొక్క వాక్యం వెళ్లే ముందు మనందరికీ తెలుసు కదా, మనము కోట్ చేస్తూ ఉంటాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. చూసారు, నన్ను బలపరచు అని. అంటే ఇక్కడ పౌలు ఏమి రాయడానికి చేస్తున్నాడు, ఏ స్థితిలో ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్తే, నేను ఏ స్థితిలో ఉండినను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. నువ్వు నేను అది నేర్చుకుంటే, దేవుణ్ణి స్తుతిస్తే ఎల్లకాలము ఈ స్థితిలో ఉండు. అన్ని వేళలా ఈ ఆపదలు ఉండు. దేవుడు తోడై ఉన్నవాడు. ఆయన నీ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ రాస్తాడు. ఆయన నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ మనం తొందరపడతాం. ప్రతి ఒక్కరి జీవితంలో నిద్రలేని రాత్రులు అనుభవం ఉండాలా, ఒంటరి రాత్రులు అనుభవం ఉండాలా, మోసపోయిన అనుభవం ఉండాలా, నమ్మి వారి చేత ఏంటి వీళ్ళు ఎలా చేశారనే కృంగుబాటు ఉండాలి. ఇవన్నీ మనము దేవునికి చేస్తున్నవి. మనకి జరగడం కొత్త కాదు. మనము ఏది విత్తుతామో అదే పంట కోసుకుంటాం. ఇక్కడ దీన స్థితిలో ఉండ ఎరుగుతుంది. ఎప్పుడు కూడా కొండ మీద ఉండే అనుభవము, ఎప్పుడు సంపన్న స్థితే కోరుకోకండి. ఆ బాధలు తెలియాలి అంటే ఒక్క మాట చెప్పిన, దావీదు ఆ యొక్క షీబా మాట విని ఏం చేస్తాడంటే, ఆ యొక్క మెఫీబోషెతుని మరి తన పక్కన పాడేస్తాడు. ఆ కుంటివాడు మెఫీబోషెతు
అయ్యా, నువ్వు వచ్చే వరకు నేను గడ్డం తీసుకోలేదు, స్నానం చేయలేదు, నా యజమానుడా నువ్వు నాకు ఇంత ప్రేమ చూపించావు అంటాడు. కానీ ఈ షీబా చెప్పిన మాటలు విని అతనికి తీర్పు తీరుస్తాడు. అది చాలా అన్యాయం అనిపించింది నాకు. నేను దావీదు ఎలా చేశాడో, దేవుని హృదయానుసారుడు, తొందరపడ్డాడని వాళ్ళు రాశారు. కానీ నా అనుభవంలో, నా దీన స్థితిలో, నా కష్టకాలంలో నిజంగా నన్ను వచ్చి పలకరించి అది ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే, అది ఓదార్పునిస్తుందంటే, మెఫీబోషెతు చాలా పర్ఫెక్ట్ గా చేశాడు. కానీ దావీదు అంటే తన సొంత కుమారుడు తన్ని తరుముతుంటే అది ఆల్రెడీ తెలియపరచబడింది. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు, నీవు ఆ స్థితి గుండా వెళ్ళాల. 3 విషయాలు మనిషిని ప్రభావితం చేస్తాయి. మొదటిది నీ ఎన్విరాన్మెంట్, నీ చుట్టూ ఉన్న ఆ పరిస్థితి, అంటే పరిసరాలు, ఆ మనుషులు, ఆ వాతావరణం. రెండవది నీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్, అంటే నీ చుట్టూ జరుగుతున్న కార్యాలను బట్టి నీవు బహుగా ప్రేరేపణకి లోనయ్యేవాడుగా ఉంటావు. ఇంకా మూడవది సిచ్యువేషన్స్, పరిస్థితులు. ఈ 3 కూడా శాశ్వతము కాదు. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, స్కూల్లో స్కూల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఆఫీస్లో. అలాగా నువ్వు దేనికి కూడా ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు కావాలి. కనుక నిన్ను నీ అంతరంగంలో బలపరచడానికి దేవుడు కార్యాలు జరిపిస్తూ ఉంటాడు. నీ చుట్టూ జరిగే ప్రతి కార్యంలో కూడా దేవుని హస్తం ఉంటుంది. నీ దగ్గరికి పంపబడే ప్రతి వ్యక్తి కూడా దేవుని ప్రణాళిక ప్రకారం పంపబడుతూ ఉంటాడు. ఎవరిని చూసి తొందరపడద్దు. ఇక్కడ దీన స్థితిలో ఉండే ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండే ఎరుగుదును, ప్రతి విషయంలో, అన్ని కార్యములలో కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకుని ఉన్నాను. నువ్వు నేర్చుకోవాలా. అప్పుడు చెప్తున్నాడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. అంటే ఇక్కడ ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్లో చూస్తే వీళ్ళు ఏమన్నారంటే, యూ విల్ బి ఎంకరేజ్డ్, యూ విల్ బి గ్రేట్లీ ఎంకరేజ్డ్, యూ విల్ బి స్ట్రెంగ్థెన్డ్. ఏమిటంట? ఆ యొక్క న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, జడ్జెస్ చాప్టర్ 7 వర్సెస్ 11. ఇక్కడ చెప్పబడుతుంది దేవుని యొక్క వాక్యము. లిసన్ టు వాట్ ద మిడియానైట్స్ ఆర్ సేయింగ్. ఆ మిద్యానీయులు, శత్రువులు ఏం మాట్లాడుకుంటున్నారు నువ్వు పోయి విను. అండ్ యూ విల్ బి గ్రేట్లీ ఎంకరేజ్డ్. వాళ్ళు, నీ శత్రువులు చెప్పుకుంటున్న దాన్ని నువ్వు విన్నప్పుడు నా మీద నమ్మకం కలుగుతుంది, నువ్వు బలపరచబడతావు. దెన్ యూ విల్ బి ఈజర్ టు అటాక్. అప్పుడు ఎప్పుడైతే నీలో ధైర్యము, నీలో చూడండి, ఆత్మ అభిమానాన్ని నమ్మకండి, ఆత్మ విశ్వాసాన్ని నమ్ముకోండి. నేను చేయగలను అనేది విశ్వాసము, నేను తప్పకుండా చేయగలను అనేది ఆత్మవిశ్వాసము, నేనే చేయగలను అనేది అహంకారం. కనుక చాలాసార్లు నేనే ఈరోజు వాడొద్దండి. ఇక్కడ సో గిడియన్ టుక్ పోరా అండ్ వెంట్ డౌన్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద ఎనిమీ క్యాంప్. శత్రువుల దగ్గరికి దేవుడు పంపిస్తున్నాడండి. ఇక్కడ మనకి ఏం జరిగింది అసలు? ఈ జడ్జెస్ చాప్టర్ 7లో వాళ్ళు ఏ విధముగా ఆ యొక్క, అంటే మనకి తెలుసు కదా ఎన్ని వచనాలు ఉన్నాయి, ఏ విధంగా చేశారు. మొత్తం 23 వచనాలు కలవు. ఈ 23 వచనాలు వారు చెప్తుంది గిడియోన్స్ ఆర్మీ ఆఫ్ 300, కేవలము 300 మంది గిద్యోను యొక్క సైన్యము. మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు ద స్వర్డ్ ఆఫ్ గిద్యోన్, ఆ యొక్క గిద్యోను ఖడ్గము. 9వ వచనం నుంచి 14 వరకు గిడియోన్ డిఫీట్స్ మిడియాన్, ఆ మిద్యానీయులను గిద్యోను హతము చేయుట. 15వ వచనం నుంచి మనము ఆ చివరి 25 వచనాల వరకు చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ వాళ్ళు ఏమి రాయడానికి ప్రయత్నిస్తున్నారు? చాలా సింపుల్. మన జీవితంలో కూడా ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ యొక్క 25 వచనాల్లో ఏ విధంగా ఉంది అని మనం చూసినప్పుడు, యెరుబ్బయలు అనగా గిద్యోను
అంటే గిద్యోను అంటే కూల్చేవాడు, డిస్ట్రాయర్. అతనితో ఉన్న జనులందరూ వేకువనే లేచి హరోదు బావి యొద్ద దిగగా, ఇక్కడ దండుపాలెము, అక్కడ శత్రువులు ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, నీతో ఉన్న జనులు ఎక్కువ మంది అని చెప్పుతూ వాళ్ళు ఏమంటారు, నా బాహుబలము నాకు రక్షణ కలుగ చేసినని నా మీద అతిశయిస్తారు. చాలాసార్లు దేవుని కార్యాలు జరగాలంటే నేను చెప్పింది ఒకటే, హల్లెలూయా. చాలాసార్లు ఇప్పటికి కూడా నేను కాంట్రవర్సీ చూస్తున్నాను, స్వస్థత వరం అని వచ్చేస్తున్నారు అని. ఎంత కాంట్రవర్సీ అంటే దయచేసి దండం పెడుతున్నాను. స్వస్థత వరము అని నేను చెప్తున్నాను, ఓకే, ప్రజలు గొర్రెలు, నమ్మి వచ్చిన వాళ్ళని కదా. ఇప్పుడు నన్ను అటాక్ చేయడం, స్వస్థత అనేది ప్రార్థన చేయడం నా వంతు, కార్యము చేయటం దేవుని తంతు. దేవుడు కార్యం చేయాలా, మనిషి ప్రార్థన చేయాలా? అయితే ప్రార్థనలో విలువ ఉంది, ప్రార్థనలో పట్టుదల ఉంది, ప్రార్థనలో విశ్వాసం ఉంది, ప్రార్థనలో దైవజనుడు ఉన్నాడు. ఇక్కడ మీరు అటాక్ చేస్తున్నారు, ఇక్కడ దేవుని కార్యాన్ని మీరు దూషిస్తున్నారు. ఇది దైవ దూషణ. అయితే ఎప్పుడైతే ఇప్పుడు విగ్రహాలకు పెట్టింది తినొచ్చా తినకూడదా? ఏమి తినకూడదు, కానీ ఆ యొక్క వ్యక్తి విశ్వాసాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఇది సత్యం. అంటే అర్థం ఏంటంటే అది మెచ్యూరిటీ లెవెల్స్. ఇప్పుడు ఇక్కడ 7వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఎవడు వణుకుచున్నాడో వారందరూ వచ్చారు. వచ్చినప్పటికీ ఎంతమంది ఉన్నారు? 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. చూసారు? అంటే వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళు పూర్తి మనసుతో రాలా. 22,000 మంది ఇక్కడ వెళ్ళిపోయారండి. మొట్టమొదటి పాయింట్ ఫిల్టరేషన్. సెకండ్ స్టెప్ ఏమైంది? ఇంకా ఎక్కువ మంది కనుక వాటర్ టెస్టింగ్, ఇలాగ తాగినోళ్ళు ఇలాగ తాగినోళ్ళు కనుక అప్పుడు దేవుడు అక్కడ మళ్ళా టెస్టింగ్ పెట్టినప్పుడు వారు మోకాళ్ళుని ఎవరైతే తాగారో వారిని లెక్క పెట్టినప్పుడు ఎంతమంది వచ్చారో తెలుసా? 300 మంది. అంటే ఇలాగ తాగిన వారు ఇలాగ తాగిన వారు అంతే. ఈ 300 మందిని పట్టుకుని పదా అన్నాడు, వీరు చాలు నీకు. కనుక ఇక్కడ ఆల్రెడీ నేను ఆ వాక్యం చెప్పాను గిద్యోను కోసం. వీరికి ఏమిచ్చాడు? ఆహారము, బోరలు పట్టుకొనగా ఏం జరిగింది? 300 మందిని పెట్టుకొని ఇతను ముందుకు వెళ్ళాడండి. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై చెప్పుతున్న మాట, నీవు ఒకేసారి ప్రీ ప్లాన్ దేవుడు ఇవ్వడు. నువ్వు ఆ స్టెప్ బై స్టెప్ స్టేజ్కి వెళ్తే 10th వచ్చాకే కదా ఇంటర్మీడియట్లో ఏం తీసుకోవాలో వస్తుంది. ఇంటర్మీడియట్ అయిన తర్వాతే కదా నెక్స్ట్ లెవెల్. నీ జీవితంలో ప్రతిదీ తొందరపడమాక. కనుక నేను నీ చేతికి అప్పగించదను, నీకు భయమైన ఎడల, అంటే అసలైన ద లీడరే భయముతో ఉన్నాడు. అప్పుడు దేవుడు ఒక సూచన ఇస్తున్నాడు. ఏమని? మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారు లెక్కకు మిడతల వలె, వారి యొక్క ఇసుక రేణువుల వలె వారు ఉన్నారండి. అప్పుడు ఈ యొక్క పూర మరియు గిద్యోను వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న మాటలు, నేను కల కన్నాను. ఏమిటంట? యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి గుడారమున వచ్చి పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు గుడారము పడిపోయెను. అప్పుడు చెలికాడు ఏమంటున్నాడు? అది యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే కాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను, ఈ దండు అంతటిని అతని చేతికి అప్పగింపబో, అంటే శత్రువుల చేత దేవుడు గిద్యోనుని బలపరుస్తున్నాడు. అంటే దేవుడికి తెలుసు తను సర్వశక్తిమంతుడని, సర్వాధికారి అని, సమస్తము చేయగలడని. అంటే శత్రువులు గిద్యోనికి భయపట్ల, దేవుడు గిద్యోనికి తోడై ఉన్నాడు అని చెప్పి వారు భయపడుచున్నారు. ఎప్పుడైతే అది జరిగిందో వెంటనే గిద్యోను 300 మందిని పట్టుకుని ఆ యొక్క గుంపులుగా చేసి బోరను, కొండను, దివిటీలను ఇవ్వండి వీరి యుద్ధ ఆయుధాలు వెళ్ళిపోయాడండి. అక్కడ వారు జయించారు. గొప్ప కార్యాలు జరిగినట్లు మనము చూస్తున్నాం.
ఇప్పుడు మనము లేఖనాల్లోనికి వెళ్తే దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను బలపరిచేది. అంటే మనము దేన్ని బట్టి బలం తెచ్చుకుంటాం? మనం ఒక పని అనుకుంటాం, అది జరగలేదు అనుకోండి, మనము చాలా డిప్రెషన్లోకి, కృంగుబాటులోకి, ఎలా చేస్తే బాగుంటుందా అని అనుకోము. నేను చేసింది అంతే, పక్కోళ్ళు కూడా నువ్వు అంతే, నువ్వేం చేసినా కానీ, అంటే మనల్ని తొక్కేసే మాటలే, మనల్ని బలహీనపరిచే మాటలే, మనల్ని కృంగదీసే మాటలే మాట్లాడతారు. కానీ నీ మాటలతో నువ్వు బలపరచగలవు, నీ మాటలతో నువ్వు కృంగదీయగలవు, నీ మాటలతో బతికేవాడిని బ్రతికించగలవు, వాడిని ముందే చంపేయగలవు. కాబట్టి ఆ మాటలు అనేది చాలా వాక్యాలు నేను చెప్పాను చూడండి. ఇక్కడ యెషయా 41:10, నీవు నా దాసుడు అనియు నిన్ను ఉపేక్షింపక నేను ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. చూసా, దిగులు పడకు, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం అంటే నీకు సహాయం. నా జీవితంలో ఎన్ని చెప్పమంటారు, ఏ మనిషి సహాయానికి రాడండి, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. అంటే ఇక్కడ ఎటువంటి స్థితిలో చెప్పుతున్నాడు అని మనము చూసినప్పుడు, నీ మీద కోపపడిన వారు, వాదించిన వారు, యుద్ధము చేసిన వారు, వీళ్ళందరూ అని చెప్తూ, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనం. మరి ఇప్పుడు గిద్యోను పురుగు వంటి వాడు, స్వల్ప జనం 300 మంది, 1,20,000 మంది అటువైపు ఉన్నారు. కానీ దేవుడు నీకు తోడుగా ఉండగా, దేవుడు నీకు తోడుగా ఉండగా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము ఏ విధముగా డీటెయిల్స్ లోకి వెళ్ళొచ్చు అంటే, కీర్తన 18:1 కీర్తనకారుడు ఏమంటున్నాడు? యెహోవా నా బలమా, అంటే మై స్ట్రెంగ్త్, నా యొక్క బలము నేను కాదు. అన్ని విధాలుగా నీవు దేవుని బలము కలిగి ఉండాలి, అది దేవుని మీద నమ్మకము కలిగి ఉండాలి, అది దేవుడికో ఇష్టమయ్యే విధముగా ఉండాలి. నేను నిన్ను ప్రేమించున్నాను, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడుము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దేవుడు, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించు. ఇక్కడ మనము కొన్ని ఈక్వేషన్స్ లోనికి వెళ్తే, మొట్టమొదట ఆదికాండము 24:12 ఎలియాజర్ని పంపిస్తాడు అబ్రహాము. ఏమని? నా కుమారుడైన ఇస్సాకుకి నువ్వు భార్యని తీసుకురమ్మని. ఇతను వెళ్ళి 24:12 నా యజమానుడగు అబ్రహాము దేవుడు అయిన యెహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి. చూసారు, అంటే నువ్వు నేను ప్రార్థన చేయాల, దేవుని దగ్గర ఒక సూచన అడగల. నిన్ను నన్ను పంపినవాడు దేవుడే, నిన్ను నన్ను చూస్తున్నవాడు దేవుడే, నీ చేత నా చేత కార్యాలు చేయించేవాడు దేవుడే. కానీ మనము ఎదుటి వారిని బట్టి తొందరపడే వారంగా ఉన్నాం. ఇక్కడ నా యజమానుడగు అబ్రహాము మీద, ఇక్కడ ఎలియాజరు కేవలము మీడియేటర్, కానీ కార్యము ఎవరిది? అబ్రహాముది. అబ్రహాముని దేవుడు పిలిచాడు. కార్యము ఎవరికి? ఇస్సాకుది. ఇస్సాకుకి వివాహం చేయాలి, ఇస్సాకులో వచ్చి సంతానం దేవుడు చేయాలి. అది దేవుని కార్యమైనది, సమస్తము కూడా దేవుని కార్యమైనది. మనము కొంచెం ఆలోచిస్తాం, కొంచెం దమాకు పెడతాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు సూచన? నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచున్నాను. నీళ్ల ఊట దగ్గర ఎంతమంది? యాకోబు వెళ్తాడు, మోషే వెళ్తాడు, యేసు ప్రభువు ఉంటాడు. ఈ ఊరి పిల్లలు వచ్చి నీళ్లు తీసుకుంటారు. కాబట్టి ఎవరినైతే నేను నీ కడవను ముంచి, నేను ఎన్నోసార్లు అనుకుంటా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను అడగను, వాళ్ళు చేశారు, వాళ్ళు చేసి వెళ్ళారు. నాకు ఆ విధంగా సంఘానికి వచ్చి మందిరాన్ని శుభ్రపరిచి వెళ్ళిన వాళ్ళు ఒకటా రెండా ఎన్నో విషయాలు నా జీవితంలో అనుక్షణము దేవుణ్ణి నేను శోధించాను. ఆ యొక్క నీకే కాదు, నీ ఒంటెలకు సైతము నీళ్లు ఇస్తాను అని చెప్పినప్పుడు నా యజమానుని మీద అనుగ్రహము చూపితవని, అంటే వెంటనే రెబెకాను దేవుడు తీసుకొస్తాడండి. అంటే అర్థం ఏంటంటే, ప్రభువునందు ప్రియులారా, ఆ కార్యము దేవుంది, ఆ కార్యాలు దేవుడు చేయాల, సమస్తము దేవుడు చేయాల. అంటే నిన్ను బలపరచువాడు దేవుడు. అక్కడ ఎంత ఓర్పు కావాలో చెప్పండి రెబెకాకి. అంటే అన్ని ఒంటెలకి మరి ఆ యొక్క నీళ్లు వేయాలంటే ఒంటె ఎంత నీళ్లు తాగుతుంది?
మొట్టమొదట చిన్నగానే ప్రారంభించబడుతుంది. ఇదే వాక్యాలు సేమ్ టు సేమ్ మక్కీకి మక్కీ ఎక్కడున్నాయంటే యోనాతాను అతని యొక్క సేవకుడి దగ్గర రాయబడి ఉంటుంది. ఏ విధముగా గిద్యోను పూరా ఉందో ఇదిగో సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం. అక్కడ ఫిలిస్తీన్లు వచ్చి ఏ విధముగా శత్రువులు ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు ఆ యొక్క విషయంలో సున్నతి లేని ఈ యొక్క దండులోకి మనం పోదాం రా అని చెప్పి యోనాతాను చెబుతూ ఏమంటున్నాడో తెలుసా? దేవుని గణపరుస్తూ యెహోవా మన కార్యము సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను. చూసారు, దేవుడికి కొంతమందే చాలు. ఆ డైలాగ్ ఎక్కడుంది? రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా చేతిలో చేయడం అంటే ఇదండి. నీ మనస్సులో ఉన్నదంతయు చేయము, పోదాం రా, నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉన్నాను, పద నేను నీతో ఉన్నాను, ఏం చేద్దాం. ఇలా చెప్పేవాళ్ళు ఒక్కళ్ళన్నా ఉన్నారా? యోనాతాను మనం వారి దగ్గరికి పోయి వారికి మనము కనపరుచుకుందాం. ఇక్కడ సూచన చెప్తున్నాడండి, వారు మనల్ని చూచి అప్పుడు ఒకవేళ మనము నిలబడదాం, వారు రమ్మని చెప్పారనుకో, దేవుడు వారిని మనకు అప్పగించాడు. లేదు అనుకో, జాగ్రత్త. వీరిద్దరూ ఫిలిస్తీన్ల దండు కాపులకు కనపరుచుకున్నారండి. చూడండి, వాళ్ళు బయటకు వస్తున్నారు హెబ్రీలని చెప్పి, అక్కడ సేమ్ గిద్యోను స్టోరీలో జరిగినట్టు ఇక్కడ యోనాతాను తన ఆయుధములు పోయేవాన్ని పిలిచి రండి మా దగ్గరికి అని పిలిచారు. అంతే, దేవుడు మనకి అప్పగించాడు వీరిని అని చెప్పి వాళ్ళు అది చాలా సూదిరాయి వాళ్ళు ఎక్కి వెళ్ళి పట్టుకొని చంపి పాడేశారండి. అంటే 1/2 ఎకరము పాటు అతడు మొత్తము 20 మందిని చంపి పాడేశాడండి. చూసారా దేవుని కార్యం? దేవునితో నువ్వు నడిచినప్పుడు, దేవునిలో నువ్వు బలం పొందినప్పుడు, మనుష్యులను చూసి బలం పొందుకుంటున్నావా? మనుష్యుల మాటలను బట్టి ధైర్యం తెచ్చుకున్నావా? ఇప్పుడు అంటారు, అప్పుడు వదిలేస్తాం. ఈ ప్రవచనాలు, ప్రసంగాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి తప్ప ఒక్కటి నీ జీవితంలో సత్యము నేను నీకు లేదు. మనుషులు ఈరోజు నీతో ఉంటారు, రేపు నీ శత్రువుతో ఉంటారు, ఆ తర్వాత ఇంకో చోట ఉంటారు. వాళ్ళకి స్థిరత్వం ఉండదు, కానీ దేవుడే చేస్తారు. నేను ఇందాక చెప్పాను కదా, సంపన్న స్థితి, లేమి, దీనస్థితి, ఐశ్వర్యము అన్నింటి గుండా నడిపించి నిలబెట్టడమే జీవితము. నిలబెట్టేవాడు దేవుడు. ఈరోజు గిద్యోన్ని కేవలం 300 మంది, ఇక్కడ యోనాతాను, అక్కడ ఎలియాజరు గొప్ప కార్యం వెళ్ళినా ఒంటరి వాడు ఏం చేయాలో తెలియలేదు. మరి యజమానుడి కుమారుడికి భార్యను తేవాలంటే మాటల. ఈరోజు నీ జీవితంలో ఏ కార్యమైనా కావచ్చు, దేవుణ్ణి ముందు పెట్టు, దేవుని చిత్తాన్ని అడుగు, దేవుని కోసం ఎదురు చూడు, నీ కార్యము సఫలమవుతుంది. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండారులుగా దీవించమని, మమ్మల్ని బలపరిచేవాడు నీవని, నీవు తప్ప మరి దేనిని బట్టి కూడా మేము బలము పొందుకోకూడదని, అది బలము పొందుకున్నా కొంతకాలమే ఉంటుందని, నీవు శాశ్వత కాలము కార్యములు చేసే దేవుడు అని రక్షకుడైన యేసు నామములో ఈ క్రిస్మస్ మాసములో వీరిని సంతోషంతో నూతన సంవత్సర వాగ్దానముల కొరకు ఎదురు చూచేవారిగా చేయమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి పంపించండి. 5వ తేదీ మనకి రాత్రంతా ప్రార్థన, 6వ తేదీ క్యారల్స్, 13వ తేదీ మరి ఈ విధంగా మనకి సాల్మియా క్రిస్మస్, 20వ తేదీ మెగా క్రిస్మస్, ఇవన్నీ కార్యాలు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.